ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. నేనైతే మీషోలో జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను. కమ్మలు జ్యువెలరీ అంటే కమ్మలు ఆర్డర్ పెట్టాను, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సో చూద్దాం ఎలా వచ్చిందో. మీషోలో తీసుకోవడం ఇది నేను సెకండ్ ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ ఏమో కుందన్స్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా నేను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా తీసుకుంటాను. ఇదే ఫస్ట్ టైం. బాక్స్ ఓపెనింగ్ కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, అర్థం. నేను అనుకున్నంతగానైతే ఏమీ లేవు. ఇంకా ఉన్నటువంటి ప్రైస్కి 4 వచ్చాయి. 6 ఉండాలి ఇవి. పైన నడుస్తుంది నాన్న. సరే పైకి అయితే నడుస్తుంది కదా మోటారు. పైన కోవాలి కదా నాన్న. బంద్ చేద్దాం. ఇదిగోండి ఇలా ఉంది. ఎప్పుడు ఇలా తీసుకోలేదు కదా, అందుకే సూపర్ అనేది ఏం లేవు. కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. నేను దగ్గర 5 years అవుతున్నట్టుంది. అప్పుడు ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. చాలా బాగున్నాయి. అలా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అవి సాలిడ్గా సూపర్గా ఉన్నాయి. ఫోర్ వచ్చాయి. 1 2 3 4. నేను పెట్టింది 6 ప్యాక్ అనుకుంటాను. 4 ప్యాక్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్సే వచ్చాయి. ఏవి దేనికి మ్యాచింగ్ లేవు. చూపిస్తాను ఒకసారి అన్నీ కూడా దగ్గర నుండి. నేను పెట్టుకొని కూడా చూపిస్తాను. చిను సౌండ్ నాన్న దగ్గరనా బయటనా? బయటనా? అది పక్కన వాళ్ళు భజన చేస్తుంటారు. ఇంకా మా ఆయన ఫోన్లో సౌండ్ ఏమో ఇంత పెద్దగా వినిపిస్తుంది ఏంటి రూమ్లోకి వెళ్ళిందాక అనుకుంటున్నాను. కానీ వీటికి వచ్చిన రబ్బర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇదిగోండి, ఒకటేమో ఈ కలర్ దగ్గరని చూపిస్తాను రండి. ఇంకొకటేమో గ్రీన్ ఆక్సిడైజర్, కానీ ఇవి చాలా వైటిష్లో ఉన్నాయి, బ్లాకిష్ ఏం లేవు. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఆగండి. నా శారీ మ్యాచింగ్ ఈ గ్రీన్ పెట్టేసుకుందాం. నాకు ఈ మధ్య బాగా హెవీ జ్యువెలరీ అలవాటైపోయింది. చిన్న జ్యువెలరీ పెట్టుకున్న ఫీల్ రావట్లేదు అసలు. ఓకే, బాగుంది. మనం పెట్టినటువంటి ప్రైస్కి 141 రూపీస్ ఏమో. 141 రూపీస్కి 4 pairs అంటే 40 రూపాయలు అనుకో. 16, 40 కూడా కాదు, 35 అలా పడింది. పిండి కొద్ది రొట్టె అంటారు కదా,
చూడండి ఒక్కొక్కటి ఒకటి చిన్నకి దానా బాగున్నాయి మమ్మీ కమ్మలు కనిపిస్తలే బాగున్నాయా బ్లూ లేదు ఈ లైట్ పింకిష్ అనాలి దీని ఏమన్నది ఈ కలర్ ఎల్లో కలర్ బాగున్నాయి ఇప్పుడు పెట్టుకున్నవి ఓకే ఓకే కదా మంచిగా ఉన్నాయి కదా ఇంకోండి ఇలా వచ్చాయి కానీ చాలా లైట్ వెయిట్ తెలుసా ఇంత హెవీగా ఉన్న జ్యువెలరీ ఇలా లైట్ వెయిట్గా వచ్చింది అనుకుని మన చెవికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా ఉంటాయి ఓకే దేనికి ఏది మ్యాచింగ్ లేదు తెలుసా ఇదిగో దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఒక జ్యువెలరీ ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి 4 ప్యాటర్న్స్ దేనివి దానికి సూపర్గా ఉంది ఇదేమో లైట్ పింకిష్ షేడ్ బేబీ పింక్ అంటే కదా అది ఇదేమో గ్రీన్ ఇదేమో గ్రీన్లోనే లైట్ గ్రీన్ అన్నట్టు గ్రీన్ అంటారా ఏమంటారో ఇది వచ్చేసి లైట్ ఎల్లో షేడ్లో చాలా బాగుంది ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది పెట్టుకొని చూపిస్తాను చూడండి నాకు కొంచెం కిందికి హెవీగా ఉంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను అన్నిటికీ బుటాస్ వచ్చినాయి అంత అబ్జర్వ్ చేయలేదు అన్నిటికీ కిందికి బుట్టలు వచ్చాయి ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన బుట్టలు ఇదిగోండి దీనికేమో 2 పెద్ద బుట్టలు వచ్చాయి ఇదిగోండి ఇది ఈ పింక్ ఇదిగోండి ఇది దీనికేమో ఈ బుట్టలు ఇదిగోండి ఇలా ఒకదానికి ఈ కలర్ పెట్టి ఈ ప్యాటర్న్ పెట్టి ఒకదానికి ఈ ప్యాటర్న్ పెట్టాను 2 బాగున్నాయి 40 అనుకున్నా కానీ 40 రూపాయలకు బయట మనకి షాప్లో ఇంత మంచినైతే రావు ఇదిగోండి ఇవి ఇంకొక ప్యాటర్న్ ఇవి రెండింటి కూడా కిందికి బుజ్జి బుట్టలు ఉన్నాయి చూపిస్తాను ఇవి కూడా ఏదైనా మనం కొంచెం హ్యాండిల్ విత్ కేర్ వాడుకోవాలంతే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొంచెం క్వాలిటీ నార్మల్గా ఉంటుంది కదా కాబట్టి వాటిని కొంచెం కేరింగ్గా వాడుకున్నాం అనుకుని ఇది కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఈ కలర్ మనం తీసేటప్పుడు దేని దానికి పెట్టేసేయాలి ఇవి వెనకాల వచ్చేటువంటి రబ్బర్స్ ఇంకోండి బాగుంది ఇంకోటి ఎల్లో ఉంది ఫైనల్గా కరెక్ట్గా పండగ రోజు వచ్చాయి వేర్ ఈజ్ ఎల్లో ఇదిగోండి ఇదేమో ఇది బాగున్నాయి కదా చిన్ని దానా ఇప్పుడు ఇంకొక వేరే ప్యాటర్న్ పెట్టుకున్నాను ఇంతకు 2 వేరే కలర్స్ పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఇంకొంది కాదు ఇటు ఎల్లో ఇప్పుడు మీషో ఇప్పుడు నాన్న తీసుకొచ్చారుగా ఆర్డర్ తీసుకున్నారుగా బాగున్నాయా 4 డిఫరెంట్ ఇది బాగుంది కదా ఇదిగో ఇవేమో డార్క్ గ్రీను ఇదేమో బేబీ పింక్ ఒకటి ఎల్లో ఒకటి బ్లూ అన్నింటిలో ఏవి నచ్చినాయి చెప్పు డార్క్ గ్రీన్ ఏమో ఫంక్షన్స్ పోయినప్పుడు డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ వేసుకో లైట్ పింక్ ఎల్లో హౌస్ ఎందుకు ఫంక్షన్స్ ఉంటే అట్లా ఇవి సింపుల్గా అనిపిస్తున్నాయి ఎల్లో ఎల్లో ఇంకా పింక్ కలర్ సింపుల్ అవి డార్క్ కలర్స్ కాబట్టి మంచిగా అనిపిస్తున్నాయి కదా ఇవి గ్రీన్స్ 2 డార్క్ కలర్స్ ఉండడం వల్ల అట్లా అనిపిస్తున్నట్టుంది కదా అంటున్నాను ఇంకా అఖిల్కి ఇవి నచ్చినాయి దివ్య వెయిట్ తీసుకున్నా నేను అఖిల్ ఎంత ఫైట్ చేసుకున్నా మళ్ళీ
అఖిల్ చెప్తున్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అఖిల్ కనల్లా అనగా నాకు నేను ఇంత చూసుకున్నా సాటిస్ఫాక్షన్ అనిపించదు. చూడండి బాగున్నాయి. 40 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి. బాగున్నాయి. ఫస్ట్ ఫీల్ అయినబ్బా క్వాలిటీ బాగాలేదు అని. ఇక్కడ ఎప్పుడు ఇంత తక్కువ క్వాలిటీలో తీసుకోలేదు కదా. ఇప్పుడు చెప్పాను కదా నేను అప్పుడు 5 years బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నానని. అది 180 250 సంథింగ్ ఏమో పడింది. ఇప్పుడు 240 రూపీస్కి 4 pairs వచ్చాయి కదా. క్వాలిటీనే ఉంటుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి అలాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకోవాలి. అది ఇన్నిసార్లు రఫ్ అండ్ టఫ్ వాడుతానో తెలుసా. అప్పుడు దాంతోపాటు తీసుకున్నటువంటి ఇంకా కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి కానీ నాకు అన్నింటిలో అది ఒకటి బాగా నచ్చుతుంది. అప్పుడు అన్నీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకున్నాను. యాక్చువల్గా అప్పుడు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకోవడానికి రీజన్ అవి కలర్ షేడ్ అవ్వవు అన్న ఫీలింగ్తో తీసుకున్నాను అనమాట. కానీ వాటికి వచ్చిన ప్యాకెట్లలో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా జ్యువెలరీ, అప్పుడు అస్సలు పాడవ్వవు. మీలో ఎంతమంది తెలిసి ఈ యొక్క నార్మల్ జ్యువెలరీ ఉంటుంది కదా, మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చే జ్యువెలరీ, వీటికి ఒకవేళ మనకి కలర్ బ్యాక్ సైడ్ బ్లాకిష్ అయింది అనుకోండి, వీటికి కూడా మనకి మళ్ళీ పాలిష్ చేస్తుంటే ఐడియా ఉందా? అలా పాలిష్ చేస్తే బెటర్ కదా మనకి ఈ యొక్క జ్యువెలరీస్. ఇప్పుడు ఇది ఉంది నా సెట్. నేను ఇది తీసుకున్న దగ్గర 12 years ఎబోనే అవుతుంది. 12 to 15 years అవుతుంది. పెళ్ళైన కొత్తలేమో కొనుక్కున్నాను ఈ సెట్. బ్యాక్ సైడ్ మాత్రం కలర్ వస్తాయి అనమాట. ఫ్రంట్ చాలా సూపర్గా ఉంటుంది. మొన్న ఒకటి చెప్పారనమాట, యూట్యూబ్లో చూశాను. మనం ఈ యొక్క నార్మల్ జ్యువెలరీని కూడా బట్టలు ఏం లేవు దాంట్లో, అయితే తిరుగుతుంది. మనం పెట్టినప్పుడు టైట్గా లోపలికని పెట్టాలి, అవుతుంది. ఇంకోటి మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకుందాం. మన దగ్గర ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయనుకో దాంట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క కార్డ్బోర్డ్ బాక్సెస్ కూడా బాగానే ఉంది. మనం ఏదైనా కానీ జ్యువెలరీ అనేటువంటిది డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉండడం కోసమే కదా. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మీషో అండ్ క్రియేషన్స్ జ్యువెలరీ అండ్ క్రియేషన్స్ ఏఆర్ క్రియేషన్స్ అంట వీళ్ళు. థ్యాంక్ యూ అండి ఏఆర్ క్రియేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ జ్యువెలరీ అయితే బాగా నచ్చింది. దట్టు బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ చేసే టయానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.